బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజులు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఒకవైపు కాంగ్రెస్ పెద్దలతో సమావేశాలు, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పలు వినతి పత్రాలు సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ నదీ తీర అభివృద్ధికి సహకరించాలని సిఆర్ పాటిల్ను కోరారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురుగునీటి శుద్ధి పనులకు 4,000 కోట్లు ఇవ్వాలని కోరారు. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో నింపే పనులకు 6,000 కోట్లు ఇవ్వాలన్నారు. ధాన్య సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ప్రహ్లాద్ జోషిని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లేవీ సేకరణకు సంబంధించిన 1,468.94 కోట్ల రాయితీని విడుదల చేయాలని వినతి పత్రం అందించారు. తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఓఎంసీ చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీని వివరించారు. వరంగల్లో నిర్వహించే రైతు బహిరంగ సభకు రావాలని రాహుల్ని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, 2 రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రముఖుల్ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ అంశాల గురించి చర్చించారు? అలాగే వరంగల్లో జరిగే సభకు ఆహ్వానించారు రాహుల్ని. ఆయన వచ్చే అవకాశం కనిపిస్తుందా? రత్న 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వాటిని సమన్వయం చేసుకోవడంతో పాటు ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 3 కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసింది. ముందుగా మొదటి రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో, అలాగే ఆ శాఖ అధికారులతో మొదటి రోజు తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. తర్వాతి రోజు 3 కేంద్ర మంత్రులను, ఇటు పార్టీకి సంబంధించిన అగ్రనేతలను ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. రాహుల్ గాంధీని కలిసి ఈ రుణమాఫీ చేసిన సందర్భంగా కృతజ్ఞతా సభ నిర్వహించబోతున్నాం కాబట్టి వరంగల్లో నిర్వహించే కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని రావాలని ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు ఇటు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రులను కలిశారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, మరోవైపు ప్రజా పంపిణీ ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. వీరి 3 కలిసి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే సహకారం అందించాలంటూ కూడా ప్రధానంగా వారు 3 కేంద్ర మంత్రులను కలిసి రేవంత్ రెడ్డి బృందం వినతి పత్రాలు సమర్పించారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ అయిన సందర్భంగా తెలంగాణలో ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అందిస్తున్న దాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. 500 రూపాయలకే తెలంగాణ ప్రజలకు సబ్సిడీ రూపంలో గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నాము. ఏదైతే దాని రాయితీ ఉందో ఆ రాయితీను ప్రధానంగా ఓఎంసీకి సంబంధించి ముందుగానే చెల్లింపులు చేసే విధంగా, ఏదైతే రాయితీ సొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అంటే మార్కెటింగ్ కంపెనీ వినియోగదారులకు ఇచ్చే దాన్ని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓఎంసీ దాని నుంచి ముందే చెల్లించే విధంగా అవకాశం కల్పించాలంటూ కూడా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. మరోవైపు ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి కానీ, ఇటు మూసీ నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి సహకరించాలంటూ కూడా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీలు కూడా సిఆర్ పాటిల్తోనూ, ఇటు ఇతర కేంద్ర మంత్రులను కలిసే సందర్భంలో వారితో కూడా భేటీ అయ్యారు. ఇటు తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే చేపడుతుందో మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో మురికి నీరు అంతా మూసీ నదిలో కలుస్తుంది కాబట్టి దాన్ని శుద్ధి చేసేందుకు ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర
జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిసే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక నివేదికను కూడా సమర్పించారు. అయితే ఏదైతే జాతీయ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలకు సంబంధించి మురుగునీటిని శుద్ధి చేయడానికి మొదటగా 4,000 కోట్లు గోదావరి నదీ జలాలు, అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు సంబంధించిన నీటితో నింపేదానికి 6,000 కోట్లు కేటాయించాలంటూ కూడా, అంటే మొత్తం 10,000 కోట్లు. మరోవైపు ఇతర పనులకు సంబంధించి మొత్తం తెలంగాణ నీటి ప్రాజెక్టులకు సంబంధించి 2019లో జలజీవన్ మిషన్ కింద ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు తెలంగాణలో నల్లా కలెక్షన్లు, ఇదే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా సుమారు 7.85 లక్షలకు సంబంధించి ఇండెకు నల్లా కలెక్షన్ లేవు కాబట్టి వాటి కూడా నల్లా కలెక్షన్ ఇచ్చేందుకు కూడా సహకరించాలి. అర్బన్ అలాగే రూరల్ కింద చేపట్టే ఇళ్ల కలెక్షన్లకు 16,100 కోట్లు వ్యయమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ ఏడాది నుంచి జలజీవన్ మిషన్ నిధులు తెలంగాణకు వచ్చే విధంగా కూడా సహకరించాలంటూ కూడా ఇటు సిఆర్ పాటిల్ని కలిసిన సందర్భంలో ఇటు నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సిఆర్ పాటిల్కు ఒక నివేదికను వినతిపత్ర రూపంలో సమర్పించారు. మరోవైపు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిశారు. ప్రహ్లాద్ జోషిని కలిసిన సందర్భంలో కూడా అనేక విషయాలను ఆయన దృష్టి తీసుకెళ్లారు. ఇక ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను త్వరగా విడుదల చేసే విధంగా సహకరించాలంటూ కూడా ఇటు ప్రహ్లాద్ జోషిని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లేని సేకరణకు సంబంధించి 1468.94 కోట్ల రాయితీలు విడుదల చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆయన కేంద్ర మంత్రి దృష్టికి వెళ్లారు. మరోవైపు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దానికి సంబంధించి 2021 మే నుంచి 2022 వరకు మార్చి వరకు సరఫరా చేసిన 89,987 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన నిధులు కూడా కేంద్రం విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇట్లా ముగ్గురు కేంద్ర మంత్రులను ఇటు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర పార్టీ కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అధిష్టాన పెద్దలను కలవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించిన సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థాంక్యూ శివ.